దిస్ ఈ సామ్సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా. సామ్సంగ్ అయితే రీసెంట్గా లాంచ్ చేసిన తన ఫ్లాగ్షిప్ మొబైల్. అండ్ బాక్స్ కంటెంట్స్ చూస్తే బాక్స్లో మొబైల్ అండ్ టైప్ సి టు టైప్ సి కేబుల్, సిమ్ ఇంజెక్టర్ టూల్, పేపర్ వర్క్ అంతే వచ్చాయి. సో ఈ వీడియోలో దీనికి సంబంధించిన ఫస్ట్ ఇంప్రెషన్స్ అండ్ ఏఐ ఫీచర్స్ అండ్ అంతేకాకుండా సో వాళ్ళ ప్రీవియస్ S24 అల్ట్రాతో కంపేర్ చేస్తే ఏమేమి ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి, సో అప్గ్రేడ్ వర్తా కాదా అనే దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఆలోచించకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మొబైల్ని చేతిలోకి తీసుకోగానే నేను ఇనిషియల్గా అయితే ఫీల్ అయ్యాను, కర్వ్ డిస్ప్లే కాదు కదా, ఫ్లాట్ డిస్ప్లే. సో అంత ప్రీమియంగా అనిపించకపోవచ్చు ఫ్రంట్ అని, బట్ ఫ్రంట్ నేను అనుకున్నట్టుగా లేదు. ప్రాక్టికల్గా చూస్తే మాత్రం చాలా ప్రీమియంగా అనిపించింది. సో సిమ్మెట్రికల్ బెజల్స్ చాలా థిన్గా ఉన్నాయి. సో ఈవెన్ మనకి S23 అల్ట్రా కర్వ్డ్ డిస్ప్లేతో వచ్చినా కానీ బాటమ్ వచ్చిన పెద్దదిగా ఉంటుంది, బట్ ఇందులో చాలా థిన్ నేరో బెజల్స్ అయితే ఉన్నాయి. సో ఎక్కడ కూడా నేను కర్వ్డ్ డిస్ప్లేని మిస్ అయిన ఫీలింగ్ అయితే అనిపించలేదు. సో డైరెక్ట్ చూడకముందు నేను అనుకున్నాను కర్వ్డ్ డిస్ప్లేతో వచ్చి ఉంటే బాగుండని. సో బట్ చూసిన తర్వాత అయితే నా ఒపీనియన్ అయితే మార్చుకున్నాను. నాకు చాలా బాగా నచ్చింది. సో ఫ్రంట్ కర్వ్డ్ డిస్ప్లే లేకపోయినా, సో నేను మెయిన్గా టెస్ట్ చేయాలనుకున్నది అదే, కర్వ్డ్ డిస్ప్లే కాదు ఫ్లాట్ డిస్ప్లే. సో ఎలా ఉంటుంది, ఎట్లాగో బాగుండదు అనుకున్నాను, బట్ ఒపీనియన్ అయితే మారిపోయింది. సో చాలా ప్రీమియంగా ఉంది. ఇంకా చెప్పాలంటే సో టైటానియం ఫ్రేమ్తో వచ్చింది ఈసారి, ప్రీవియస్లీ మనకి అల్యూమినియం ఫ్రేమ్తో వచ్చింది. దాంతో కంపేర్ చేస్తే చాలా స్టడీగా ఉంది అండ్ ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా చాలా బాగుంది. అండ్ సైడ్స్ మనకి కొంచెం కర్వ్డ్గా ఉంది S23 అల్ట్రాతో కంపేర్ చేస్తే, దానివల్ల మనకి గ్రిప్ అయితే చాలా బాగుంది. సో రిమైనింగ్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్స్ యాజ్ ఇట్ ఈస్ మనకి S23 అల్ట్రానే పోలి ఉంది. ఒక 2 గ్రామ్స్ తక్కువ వెయిట్తో అండ్ కొంచెం 0.2 మిల్లీమీటర్ తక్కువ థిక్నెస్ అయితే ఉంది, కొంచెం థిన్గా అయితే ఉంది. దీంతో కంపేర్ చేస్తే చాలా మినిమం, బట్ కొంచెం థిన్గా ఒక 2 గ్రామ్స్ తక్కువ వెయిట్తో అయితే ఉంది. సో అది మంచిది. బట్ ఈ కర్వ్డ్ ఏదైతే ఈ కార్నర్స్ ఉంటాయో, సో వీటిని కర్వ్ చేస్తే బాగుండని అయితే నాకు అనిపించింది S23 అల్ట్రాలో. సో ఇది ఇంకా పెండింగే ఉంది. S24 అల్ట్రాలో కూడా యాజ్ ఇట్ ఈస్ అలాగే అయితే యూజ్ చేశారు. సో ఓవరాల్గా డిజైన్ పరంగా ఎక్కడ కూడా మీకు డౌన్ గ్రేడ్గా అయితే అనిపించదు, ఈవెన్ ఫ్లాట్ డిస్ప్లేతో వచ్చిన. అండ్ డ్యూరబిలిటీ గురించి మాట్లాడుకుంటే, సో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లు టైటానియం ఫ్రేమ్తో వచ్చింది. అండ్ ఫ్రంట్ విల్లు ఈసారి సో గొరిల్లా గ్లాస్ ఆర్మర్ని యూజ్ చేశారు. సో ప్రీవియస్ విక్టస్ 2తో కంపేర్ చేస్తే సో 4 times మోర్ డ్యూరబుల్ అని అయితే చెప్తున్నారు ఫ్రంట్ అండ్ బ్యాక్. సో అది కూడా మంచి విషయం. బట్ స్టిల్ నేను ఎప్పుడు చెప్పేది, ఏ ప్రొటెక్షన్ ఉన్నా స్క్రాచెస్ అయితే పడతాయి. సో ఏదో ఒక సందర్భంలో సో బెటర్ ప్రొటెక్షన్ అయితే యూజ్ చేయండి ఫ్రంట్ డిస్ప్లేకి. అది ప్లాస్టిక్ ఫిల్మ్ కానివ్వండి లేదా యూవీ గ్లాస్ కానివ్వండి. అండ్ S24 అల్ట్రాలో డిస్ప్లే నాకు చాలా బాగా నచ్చింది. అఫ్కోర్స్ బ్రైట్నెస్ అనే కాదు, వీళ్ళు 2600 nits పీక్ బ్రైట్నెస్ అయితే ఇచ్చారు ఈసారి, బట్ మనకి యాంటీ గ్లేర్ లేయర్ని అయితే యూజ్ చేశారు. అంటే మనం మొబైల్ని చూసేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో పైనుంచి ఏదన్నా సో లైట్స్ పడ్డా కానీ మనకి డిస్ప్లే అనేది సో ఈ S24 అల్ట్రాలో ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. మీరు S23 అల్ట్రాకి S24 అల్ట్రాకి కంపారిజన్ అయితే ఇక్కడ చూడొచ్చు. సో లైట్స్ పడినప్పటికీ మనకి S24 అల్ట్రా డిస్ప్లే కొంచెం బెటర్గా కనిపిస్తుంది. ఈవెన్ డిస్ప్లే ఆఫ్ చేసి కూడా నేనైతే టెస్ట్ చేశాను S24 అల్ట్రా డిస్ప్లే. సో చాలా తక్కువ రిఫ్లెక్షన్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది, వెరాజ్ S23 అల్ట్రా డిస్ప్లే కొంచెం ఎక్కువ రిఫ్లెక్షన్ని క్రియేట్ చేస్తుంది. డిస్ప్లే క్వాలిటీ సో మనం స్పెషల్గా చెప్పేదేం లేదు, చాలా బాగుంది. వ్యూయింగ్ యాంగిల్స్ బాగున్నాయి, కలర్ రిప్రొడక్షన్ బాగుంది. సో అప్ టు 120Hz రిఫ్రెష్ రేట్తో LTPO ప్యానల్ని అయితే వీళ్ళు యూజ్ చేశారు. 505 పిక్సెల్స్ పర్ ఇంచ్ అయితే ఉంటాయి. డిస్ప్లే చాలా షార్ప్గా అయితే ఉంది, ఎలాంటి కంప్లైంట్స్ అయితే లేవు డిస్ప్లే పరంగా. అండ్ ఈ ఫోన్ ఫ్లాగ్షిప్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 చిప్సెట్తో వస్తుంది. TSMC మ్యానుఫ్యాక్చర్డ్ చిప్సెట్, 4nm ప్రాసెసర్. సో LPDDR5X ర్యామ్తో UFS 4.0 స్టోరేజ్తో వస్తుంది. సో నేను గడిపిన ఈ కాసేపట్లో మాత్రం ఎలాంటి కంప్లైంట్స్ అయితే లేవు. నేను థ్రోటిల్ టెస్ట్ అయితే చేశాను, టూ ఇయర్లీ, బట్ నేను చేసిన థ్రోటిల్ టెస్ట్లో అయితే నాకు థ్రోట్లింగ్ అయితే కనిపించింది. ఈవెన్ S23 అల్ట్రాతో కంపేర్ చేసిన, ఇది 8 Gen 2తో వచ్చింది, ఇది 8 Gen 3తో వచ్చింది. సో ఎక్కువ థ్రోట్లింగ్ సో ఈ S24 అల్ట్రాలోనే నేనైతే నోటీస్ చేశాను. ఇక్కడ మీరైతే చూడొచ్చు. సో మనకి అంత ఆరెంజ్ రెడ్డిష్గా అయితే S24 అల్ట్రా అయితే కనిపిస్తుంది. అప్ టు 54% అయితే థ్రోట్లు అయింది. సో ఇదైతే కొంచెం ఎక్కువనే చెప్పాలి, బట్ జస్ట్ ఇనీషియల్ స్టేజ్లోనే ఉంది. ఇంకా బ్యాక్గ్రౌండ్లో టాస్క్ రన్ అవుతున్నాయి, ఇంకా ఒక్కటి అప్డేట్ కూడా కనీసం రాలేదు. సో ఒక 10 days తర్వాత అయితే ఎట్లాగో లాంగ్ టర్మ్ రివ్యూ వస్తుంది కదా, అందులో అయితే నేను డీటెయిల్గా మాట్లాడతాను. ఇప్పుడే మనం జడ్జ్ చేయడం అయితే టూ ఎర్లీ అవుతుంది, బట్ అట్లీస్ట్ ఈ మాత్రం థ్రోట్లింగ్ కూడా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు స్నాప్డ్రాగన్ 8 Gen 3లో. చూద్దాం. సో లాంగ్ టర్మ్ రివ్యూలో ఇంకా పక్కగా టెస్ట్ చేసి డీటెయిల్గా అయితే మాట్లాడతాను. అండ్ నేను గేమింగ్ అయితే చేశాను. సో ఎలాంటి కంప్లైంట్స్ అయితే లేవు. గేమింగ్ ఎక్స్పీరియన్స్ యాజ్ యూజువల్ చాలా ఫ్లూయిడ్గా ఉంది. సో ఫస్ట్ నేను సెటప్ చేసేటప్పుడు మాత్రం కొంచెం మాదిరి వామ్ అవ్వడం అదైతే నోటీస్ చేశాను, బట్ సెటప్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో టాస్క్ అనేవి డేటా రీస్టోర్ అవుతుంది, అలాంటప్పుడు వామ్ అవ్వడం నార్మల్, అదైతే నేను ఇందులో అబ్జర్వ్ చేశాను. అండ్ 5000 mAh బ్యాటరీతో వస్తుంది, 45 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 15 watt వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ 4.5 watt రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ లైఫ్ అయితే నేను ఇంకా టెస్ట్ చేయాలి. ఈ 1.5 days అయితే నాకు
పర్లేదని అయితే అనిపించింది, ఎలాంటి కంప్లైంట్ చేయడానికి అయితే లేదు. అండ్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే సో ఇది 114 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది, 1 UI 6.1తో అయితే వస్తుంది. ఎలాంటి బ్లోట్వేర్ అయితే నేను నోటీస్ చేయలేదు. వాళ్ళ సామ్సంగ్కి సంబంధించిన గేమింగ్ హబ్ అండ్ నెట్ఫ్లిక్స్ అండ్ స్పాటిఫై ఇలాంటి యాప్స్ తప్పితే సో వెరీ అన్యూజువల్ యాప్స్ అయితే ఏమీ లేవు. అండ్ వాళ్ళు ఆల్రెడీ చెప్పారు 7 years అప్డేట్స్ ఇస్తామని, సో ఇదైతే మెచ్చుకోదగింది సామ్సంగ్ నుంచి. అండ్ రిమైనింగ్ విషయాల గురించి మాట్లాడుకుంటే సో ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా చాలా ఫాస్ట్గా ఉంది, యాజ్ యూజువల్ S23 Ultra లాగే యాక్యురేట్గా ఉంది. అండ్ IP68 రేటింగ్తో వస్తుంది. అండ్ స్పీకర్ వాల్యూమ్ అయితే ఒకసారి మీరు ఇక్కడ శాంపిల్ని అయితే వినండి. సో నేనైతే S23 Ultraతో కూడా కంపేర్ చేశాను. కొంచెం ఒక 5% నాకు S24 Ultraలో క్లారిటీ కానీ లౌడ్నెస్ కానీ బెటర్గా ఉందని అయితే అనిపించింది. సో చాలా మైనర్ ఇంప్రూవ్మెంటే, బట్ అట్లీస్ట్ ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది, మంచి విషయం. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే డీటెయిల్ కెమెరా స్పెక్స్ని అయితే మీరు స్క్రీన్ పై అయితే చూడొచ్చు. సో బ్యాక్ సైడ్ వీళ్ళు ఇంతకుముందు 10x ఆప్టికల్ పెరిస్కోపిక్ లెన్స్ ఉండేది, దాన్ని 5x పెరిస్కోపిక్ లెన్స్తో రీప్లేస్ అయితే చేశారు. సో నేను చాలా శాంపిల్స్ని అయితే తీశాను. సో మెయిన్ లెన్స్, సో డే టైంలో శాంపిల్స్ని అయితే మీరు ఇక్కడ స్క్రీన్ పై అయితే చూడొచ్చు. అండ్ S23 Ultraతో కూడా సైడ్ బై సైడ్ అయితే చూడండి ఫస్ట్. అండ్ లో లైట్లో కూడా సైడ్ బై సైడ్ అయితే ఒకసారి అయితే చెక్ చేయండి. సో ఫోటో శాంపిల్స్ని సో లో లైట్లో కొంచెం నాకు ఇంప్రూవ్మెంట్ అయితే కనిపించింది S23 Ultraతో కంపేర్ చేస్తే S24 Ultraలో. అండ్ అంతేకాకుండా సో ఇంతకుముందు డే టైంలో మెయిన్గా నేను ఓవర్ షార్పనింగ్ ఇష్యూ S23 Ultra ఫోటోస్లో అబ్జర్వ్ చేశాను, అది S24 Ultraలో కొంచెం తగ్గినట్టుగా అనిపించింది. సో అదర్వైజ్ మేజర్ చేంజ్, హ్యూజ్ ఇంప్రూవ్మెంట్ అయితే లేదు, బట్ ఓవరాల్గా కొంచెం బెటర్ ఫోటోస్ అయితే S24 Ultraలో వస్తున్నాయి. బట్ మ్యాక్సిమం జూమ్ ఏదైతే 100x జూమ్ చేస్తామో, ఇంతకుముందు 10x పెరిస్కోపిక్ లెన్స్ కావడం వల్ల మ్యాక్సిమం జూమ్లో కూడా మనకి కొంచెం బెటర్గా డీటెయిల్స్ ఉండేవి. ఇక్కడ మీరు సైడ్ బై సైడ్ అయితే చూడొచ్చు. సో 1x, 10x అండ్ 100xలో సో S23 Ultraలో మనకి ఇమేజ్ కొంచెం బెటర్ టెక్స్చర్ ఉంది. దానికి రీజన్ సో ఇందులో మనకి జూమ్కి హెల్ప్ అయ్యేది 10x లెన్స్ కాబట్టి, ఇందులో 5x లెన్స్ కాబట్టి. సో అదర్వైజ్ 5x లెన్స్ వల్ల బెనిఫిట్ ఏంటంటే 5x లెన్స్లో చాలా మంచి అపీలింగ్ పోర్ట్రేట్స్ అయితే వస్తాయి. సో S23 Ultraతో కంపేర్ చేస్తే S24 Ultra పోర్ట్రేట్ డిపార్ట్మెంట్లో ఇంకొంచెం బెటర్ అవ్వడానికి ఈ 5x లెన్స్ అనేది హెల్ప్ అయింది. ఇక్కడ మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. సో 5x లెన్స్తో తీసిన మోర్ పోర్ట్రేట్ శాంపిల్స్. సో ఓవరాల్గా ఒక మ్యాక్సిమం జూమ్లో కొంచెం తప్పితే రిమైనింగ్ అన్ని డిపార్ట్మెంట్స్లో సో S24 Ultra సో ఫొటోస్ పరంగా ఇంప్రూవ్మెంట్ ఉంది. అండ్ వీడియోస్ పరంగా సిమిలర్గానే ఉంది. నేను S24 Ultraతో అన్ని వీడియో శాంపిల్స్ అయితే తీసాను. ఒకసారి ఈ వీడియో శాంపిల్ని అయితే మీరు ఇక్కడ చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఇది సామ్సంగ్ గెలాక్సీ S24 Ultra మెయిన్ లెన్స్ నుంచి రికార్డ్ చేయబడుతుంది. 4K 60 FPS శాంపిల్. వీడియో క్వాలిటీని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ మంచి విషయం ఏంటంటే ఈసారి మనం 4K 60 FPSలో వీడియో రికార్డ్ చేసేటప్పుడే మనం లెన్స్లో అయితే షిఫ్ట్ కావచ్చు. అంటే అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్కి అండ్ 3x ఆప్టికల్ లెన్స్కి అండ్ 5x లెన్స్కి. ఫ్రెండ్స్, ఇది S24 Ultra పోర్ట్రేట్ వీడియో శాంపిల్. సో ఓన్లీ మెయిన్ లెన్స్తో మాత్రమే మనం పోర్ట్రేట్ వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. సో ఇది 2x అంటే జూమ్ ఇన్ అయ్యి మెయిన్ లెన్స్ జూమ్ ఇన్ అయ్యి కూడా పోర్ట్రేట్ వీడియో రికార్డ్ చేస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది 2x అండ్ 3xలో కూడా జూమ్ ఇన్ అయ్యి రికార్డ్ చేస్తుంది. బట్ ఆప్టికల్ సపోర్ట్ అయితే తీసుకోవచ్చు. మెయిన్ లెన్స్ సో 3xగా మనకి జూమ్ ఇన్ అయ్యి అయితే పోర్ట్రేట్ వీడియో రికార్డ్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఇది సామ్సంగ్ S24 Ultra ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డ్ చేయబడుతుంది. 4K 60 FPS శాంపిల్. అండ్ వీడియో క్వాలిటీని మీరు అయితే అబ్జర్వ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా నుంచి పోర్ట్రేట్ వీడియో 4K 30 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ వీడియో క్వాలిటీ ఎలా ఉంది అనేది కూడా మీరు అయితే చెక్ చేయొచ్చు. సో వీడియో క్వాలిటీ చాలా బాగుంది. iPhone 15 Pro Max లెవెల్ వీడియో క్వాలిటీ లేనప్పటికీ కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. అండ్ మంచి విషయం, ఈసారి మనం లెన్స్లో అయితే సో అందుకు రికార్డ్ చేస్తున్నప్పుడే స్విచ్ అవ్వచ్చు వైడ్ యాంగిల్ మెయిన్ లెన్స్ 3x 5x లెన్స్ మధ్య. అండ్ అదైతే మంచి విషయం. అండ్ ఇంకా టన్స్ ఆఫ్ AI ఫీచర్స్ని అయితే వీళ్ళు ఈ సామ్సంగ్ గెలాక్సీ S24 Ultraలో అయితే తీసుకొచ్చారు. సో ఈ ఫీచర్స్ ఎప్పటి వరకు మనం యూజ్ చేసుకోవచ్చు, తర్వాత ఏమైనా సబ్స్క్రిప్షన్ ఉంటుందా అనేది అయితే వాళ్ళు అనౌన్స్ చేయలేదు. నాకు బాగా నచ్చింది ఏంటంటే వీళ్ళు తీసుకొచ్చిన AI ఫీచర్స్లో మీరు వీడియోలో కానీ సో ఫొటోస్లో కానీ సో నచ్చని పర్సన్ కానీ ఆబ్జెక్ట్ని కానీ రిమూవ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ సో ఏదైతే మీరు ఇమేజ్ యొక్క పొజిషన్ని, అది ప్రోడక్ట్ కానివ్వండి లేదా మీ ఏదైనా మన ఇమేజ్ కానివ్వండి, సో దాని యొక్క పొజిషన్ని వేరే పొజిషన్కి మార్చిన యాజ్ ఇట్ ఈస్ నార్మల్ కండిషన్స్లా ఫిల్ చేస్తుంది AI ద్వారా. సో అదైతే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ లైవ్ ట్రాన్స్క్రైబ్, సో ఏ లాంగ్వేజ్లో కానీ మాట్లాడినా కానీ మనకి ఇదైతే ట్రాన్స్క్రైబ్ చేస్తుంది. అండ్ లైవ్ కాల్ ట్రాన్స్లేట్, సో మనం అవతలి వ్యక్తి వేరే లాంగ్వేజ్లో మాట్లాడినా మనకి దాన్ని ఎనేబుల్ చేసుకుంటే, లైవ్ కాల్ ట్రాన్స్లేట్ని ఎనేబుల్ చేసుకుంటే మనకు కావాల్సిన లాంగ్వేజ్లో వినిపిస్తుంది మనం మాట్లాడింది. సో అవతల వాళ్ళకి
వాళ్ళకి వాళ్ళ లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేసి అయితే వినిపిస్తుంది. మరొక ఫీచర్ నాకు చాలా బాగా నచ్చింది, ఇన్స్టెంట్ స్లో మోషన్. సో నార్మల్ వీడియోని కూడా సూపర్ స్లో మోషన్ వీడియోగా అయితే కన్వర్ట్ చేస్తుంది ఆర్టిఫిషియల్ ఫ్రేమ్స్ని జనరేట్ చేసి. సో చాలా బాగా వర్క్ చేస్తుంది అదైతే. అండ్ వాయిస్ రికార్డింగ్, ట్రాన్స్లేషన్ అండ్ సమరీని కూడా జనరేట్ చేస్తుంది అప్ టు 20 మెంబర్స్ వరకు. అంటే మనం అప్ టు 20 మెంబర్స్, ఒక 3-4 మెంబర్స్ మాట్లాడుకుంటున్నారు అనుకున్నాం. సో వాళ్ళందరూ ఏం మాట్లాడారో ఆ రికార్డింగ్ అంతా అయిపోయిన తర్వాత దాన్ని ఎవరు ఏం మాట్లాడారు అనేది ఒక సమ్మరీగా జనరేట్ చేసి అయితే ఇస్తుంది. చాలా మందికి ఇది యూస్ఫుల్ కావచ్చు, మనకైతే అంత యూస్ఫుల్ అవ్వదు అనుకోండి. అండ్ నెక్స్ట్ సర్కిల్ టు సర్చ్. మీరు మీ మొబైల్ స్క్రీన్ పై ఉన్న ఏ ప్రోడక్ట్ కానీ ఏ పర్సన్ కానీ సో జస్ట్ హోమ్ బటన్ ప్రెస్ చేసి సర్కిల్ చేస్తే ఆ ప్రోడక్ట్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్, దాని నేమ్ అండ్ బయ్యింగ్ లింక్స్తో సహా ఇస్తుంది. సో ఇది నాకు చాలా బాగా నచ్చిన ఏఐ ఫీచర్. ఇలా చాలా ఏఐ ఫీచర్స్ని సామ్సంగ్ తన గెలాక్సీ S24 సిరీస్లో అయితే తీసుకొచ్చింది. అండ్ ఎక్కడో లీక్ అయితే విన్నాను, నెక్స్ట్ 6 monthsలో S23 సిరీస్కి కూడా తీసుకొస్తారని. చూడాలి మరి అది ఎంతవరకు నిజమో. అండ్ ఈ ఫోన్ కెమెరా టు API Level 3ని కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే మీరు Gcam మోడ్స్ ఉంటాయి కదా, వాటిని ఇన్స్టాల్ చేసి అయితే ట్రై చేయొచ్చు, సపోర్ట్ చేస్తుంది. సూటబుల్ Gcamని ఇన్స్టాల్ చేయగలిగితే అయితే డెఫినెట్గా బాగానే వర్క్ చేస్తుంది. అండ్ వైడ్ L1 సర్టిఫికేషన్ ఉంది. సో ఎలాంటి ఇష్యూస్ లేకుండా మీరు నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్లో HD అండ్ HDR కంటెంట్ అయితే ప్లే చేయొచ్చు. అండ్ ఇంకా ప్రైస్ గురించి మాట్లాడుకుంటే, సో ఆ ప్రైస్ వాళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. 256GB వేరియంట్ని 1,30,000కి, 512GB వేరియంట్ని 1,40,000కి. బట్ ఇది 512GB వేరియంట్. దీన్ని నేను ఆఫ్లైన్ స్టోర్లో కరీంనగర్లో సో 1,11,990 ఏమో అయితే పడింది. సో అన్ని ఆఫర్స్ అప్లికేబుల్ అవుతాయి. సో ఇంకా మీకు EMI అలా పెట్టుకుంటే ఇంకా చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి. సో ఎందుకంటే 512GB వేరియంట్ పైన మనకి ఎక్స్ట్రా 10,000 అప్గ్రేడ్ బోనస్ అయితే వస్తుంది. నేను పర్చేస్ చేసిన ఆ స్టోర్ నెంబర్ అయితే ఇక్కడ స్క్రీన్ పై అయితే కనిపిస్తుంది. మీరు కావాలంటే వాళ్ళని కాల్ చేసి పర్చేస్ చేయొచ్చు. లేదంటే మీరు ఎక్కడ కానీ ఆన్లైన్ కంటే ఆఫ్లైన్లో అయితే ట్రై చేయండి. మీ దగ్గర ఉన్న ఆఫ్లైన్ స్టోర్కి వెళ్ళి అయితే ట్రై చేయండి ఏదైనా కానీ. సో కొంచెం బార్గెన్ చేస్తే స్కోప్ ఉంటుంది. సో ఇంకా తగ్గేది, వాళ్ళ స్టోర్ డిస్కౌంట్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. అండ్ చాలా మంది మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసు, నేను ఎప్పుడు కూడా S22 Ultra, S23 Ultra, ఇప్పుడు S24 Ultra అన్నీ కూడా ఆఫ్లైన్ స్టోర్లోనే పర్చేస్ చేస్తాను. ఈ పర్టికులర్ స్టోర్ నుంచే నేనైతే పర్చేస్ చేస్తాను. బెస్ట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. సో అందుకే నేను ఫ్లాగ్షిప్ మొబైల్స్, సామ్సంగ్ ఫ్లాగ్షిప్ మొబైల్స్ ఎప్పుడు కానీ ఆఫ్లైన్ స్టోర్లోనే ట్రై చేయండి అని చెప్తూ వస్తున్నాను గత 2-3 ఇయర్స్గా. సో అమెజాన్, ఫ్లిప్కార్ట్తో కంపేర్ చేస్తే నాకైతే బెస్ట్ డిస్కౌంట్ అయితే వచ్చింది. అండ్ ఓవరాల్గా S24 Ultra, S23 Ultraతో కంపేర్ చేస్తే బెటరా అంటే బెటరే. బట్ S23 Ultra యూజర్స్ S24 Ultraకి అప్గ్రేడ్ అవ్వచ్చా అంటే మాత్రం అంత ఖచ్చితంగా చెప్పడానికి అయితే నాకు రీజన్స్ అయితే కనిపించట్లేదు. సో ఇంప్రూవ్మెంట్స్ అయితే ఉన్నాయి, బట్ అన్నీ కూడా మైనర్ ఇంప్రూవ్మెంట్సే. సో ప్రీవియస్ S22 Ultra ఇంకేదైనా డివైస్ నుంచి డైరెక్ట్గా 24 Ultraకి రావచ్చు. బట్ S23 Ultra యూజర్స్ ఇమ్మీడియట్గా షిఫ్ట్ కావాల్సిన అవసరం లేదు. సో లేదు, మాకు ఖచ్చితంగా ఈ మైనర్ ఇంప్రూవ్మెంట్స్ అయినా పర్లేదు అనుకుంటే కావచ్చు. అండ్ ఇంకా దీనికి సంబంధించి డీటెయిల్ రివ్యూ అయితే నేను కొంతకాలం యూజ్ చేసిన తర్వాత ఇస్తాను. ఇదైతే నా జస్ట్ ఇనీషియల్ ఇంప్రెషన్స్ మాత్రమే. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, ఫుల్ రివ్యూలో కవర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.